హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ విజిట్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నిరుద్యోగుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటిదంటే, మరి ఇక్కడ వచ్చేసరికి గ్రూప్ 1లో దాదాపుగా 500 పోస్టులు నోటిఫికేషన్స్ ఇవ్వాలి. మరి గ్రూప్ 2లో 2000 పోస్టులు భర్తీ చేయాలి. గ్రూప్ 3లో వచ్చేసరికి 2000 పోస్టులు, అదేవిధంగా గ్రూప్ 4లో మరి 10,000 వరకు పోస్టులు భర్తీ చేయాలి. దాంతోపాటుగా డిఎస్సిలో 20,000కు సంబంధించినటువంటి ఉద్యోగాలు భర్తీ చేయాలి అనేసి ఈరోజు నిరుద్యోగులు ఇక్కడ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి. సో గతంలో ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో 2 లక్షల ఉద్యోగాలు సత్వరమే భర్తీ చేయాలి, జాబ్ క్యాలెండర్ను ఇంప్లిమెంట్ చేయాలి అనేసి కూడా ఇక్కడ నిరుద్యోగుల నుంచి వచ్చేటటువంటి ప్రధానమైన డిమాండ్స్ అన్నమాట. సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు దాదాపు కూడా 2022 నుంచి ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్స్ అనేవి రాలేదు. గ్రూప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, అదేవిధంగా డిఎస్సి వంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ రాలేదు. మరి ఈ 2026లో మరి ఇంకో 3-4 నెలలు అయితే ఈ ఇయర్ కూడా అయిపోతుంది. మరి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కూడా మరి నోటిఫికేషన్స్ పరిస్థితి ఏంటిది అనేసి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా మరి ఇప్పటివరకే దాదాపు కూడా గ్రూప్స్లో దాదాపుగా భారీ ఖాళీలు అన్నమాట. గ్రూప్ 1లో దాదాపుగా 400 నుంచి 500 వరకు, అదేవిధంగా గ్రూప్ 2లో కూడా అదే స్థాయిలో 1000 నుంచి 1500 వరకు, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 4 కలిపి కూడా దాదాపుగా 10,000 వరకు కూడా ఖాళీల దాకా ఉన్నాయన్నమాట. సో ఈ ఒక ఎస్టిమేట్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు గ్రూప్ 1లో దాదాపుగా వచ్చేసరికి 500 పోస్టులతో భారీ నోటిఫికేషన్స్ ఒకే దఫా విడుదల చేయాలి. మరి ఇక్కడ 2 దఫాలుగా ఇస్తే, ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా ఇస్తే ఇక్కడ నిరుద్యోగులకు చాలా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేసి కూడా దీనిపైన చెప్తున్నారు. సో గతంలో మరి ఏదైతే 563 పోస్టులతో ఏదైతే భారీ నోటిఫికేషన్స్ ఇచ్చారో, సో ఇప్పుడు కూడా ఇదే స్థాయిలో గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు కూడా విడుదల చేయాలనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా వచ్చేసరికి ఇక్కడ ప్రధానంగా గ్రూప్ 2లో దాదాపుగా 2000 పోస్టులతో నోటిఫికేషన్స్ ఇవ్వాలి. అదేవిధంగా సిలబస్ సంబంధించినటువంటి మరి దానిపైన ప్రకటన చేయాలి, ఖాళీలను ప్రకటించాలి. సో ఇవన్నీ కూడా సత్వరమే ఇక్కడ ప్రకటించాలి అనేసి కూడా ఈరోజు నిరుద్యోగులు చెప్పడం యొక్క ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తుందండి. వాస్తవానికి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 లాంటి మరి రాష్ట్రంలో అత్యున్నతమైన పోస్టులు అన్నమాట. ఈ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ దాదాపుగా 4-5 ఇయర్స్ మరి ప్రతి ఇట్లాగే జరుగుతుంది. సో దీనివల్ల నిరుద్యోగుల యొక్క టైం అనేది, అదేవిధంగా ఇక్కడ మనీ పరంగా, ఆర్థికంగా సో ఇట్లా చాలా వరకు డిస్టర్బెన్స్లో ఉన్నారు. సో దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ను తీసుకురావాలి. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఉండాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నటువంటి ఏదైతే అన్ని శాఖలకు సంబంధించినటువంటి మరి సత్వర ఈ జాబ్ క్యాలెండర్లో ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తూనే ఉండాలి అనేసి కూడా ఈరోజు ఇక్కడ ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. వాస్తవానికి తెలంగాణలో ఏదైతే జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ప్రభుత్వం ప్రకటించారు, మేము ఖచ్చితంగా దానికి అనుగుణంగా ఉన్నాము అనేసి కూడా రీసెంట్గా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. సో రాబోయేటటువంటి బడ్జెట్ తర్వాత మరి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు లేట్ అయిపోయింది అన్నమాట. దాదాపుగా 3 ఇయర్స్ వరకు వచ్చినా కూడా ఇక్కడ జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ కాలేదు. దాంతోపాటుగా ఇక్కడ ప్రధానంగా గ్రూప్ 4 లాంటి పెద్ద సంఖ్యలో, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పోస్టులకు పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్స్ ఇవ్వాలి అన్నమాట. వాస్తవానికి ఇప్పటికే గత నోటిఫికేషన్స్లో బ్రేకప్ వేకెన్సీస్తో కలుపుకొని దాదాపుగా 10,000కు పైగా పోస్టులతో ఖాళీలు ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున నోటిఫికేషన్స్ను విడుదల చేయాలి అనేసి కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు డిఎస్సి లాంటి ఉద్యోగాలకు కూడా దాదాపు కూడా ఇక్కడ వచ్చేసరికి మరి 20,000కు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి. ఎస్జిటి పోస్టులు అయినా సరే, తర్వాత స్కూల్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలు కూడా ఇక్కడ సత్వరమే భర్తీ చేయాలి అనేసి కూడా ఇక్కడ ప్రభుత్వానికి అయితే నిరుద్యోగులు అయితే ఇక్కడ ప్రధానంగా డిమాండ్ వినిపిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ దృష్ట్యా పెట్టుకొని చూసుకున్నట్లయితే గతంతో పోల్చుకుంటే ఈసారి మాత్రం మరి నోటిఫికేషన్స్ ఇచ్చే మరో 6 మంత్స్లో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మరి ఈ సంఖ్య ఎంతవరకు ఉండబోతుంది, మరి చిన్న పోస్టులతో అంటే తక్కువ పోస్టులతో నోటిఫికేషన్స్ ఇస్తే మరి ఇక్కడ ప్రధానంగా
నిరుద్యోగులకు వచ్చేసరికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేసి ఒకే దఫలో నోటిఫికేషన్స్ ఇవ్వాలి అనేసి కూడా చాలామంది మరి వేడుకోవడం జరుగుతుంది. చాలామంది కూడా రీసెంట్గా మనకు ఇచ్చినటువంటి ఎస్ఐపిసి సంబంధించినటువంటి ఉద్యోగాలకు ఏజ్ సంబంధించినటువంటి అంశమైనా సరే, తర్వాత వచ్చేసరికి ప్రధానంగా మనకు పోస్టుల సంఖ్య ఇంకా పెంచాలి అనేసి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ప్రభుత్వం మరి ఎటువంటి దృష్టి పెట్టుకొని చేస్తుందో, మరి దాదాపుగా ఇప్పటికే చాలా వరకు పోస్టులు విడుదల చేయడం జరిగిందనమాట. టీజీపీఎస్సీ నుంచి దాదాపు 8 రకాల పోస్టులు, ఇప్పుడు ఎస్ఐపిసి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో భారీ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. మీ ప్రిపరేషన్ను కొనసాగించండి. ఖచ్చితంగా 100% రిక్రూట్మెంట్ దిశగా ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా దాదాపుగా కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే తెలంగాణలో మరొక భారీ నోటిఫికేషన్స్ అయితే చూడబోతున్నాం. గతంతో పోల్చుకుంటే ఈసారి మనకు బడ్జెట్లో ఈ యొక్క సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో, మరి నిరుద్యోగులకు సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటనలతో ముందుకు రావాలని కోరుకుంటున్నాం. ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్ అండి.